12 ఏండ్లకోసారి పిడుగుపడి శివలింగం ముక్కలవుతుందని విన్నారా? ఈ అద్భుతం ఎక్కడ జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం రండి. బిజ్లీ మహాదేవ్ ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లా కాశ్వరి గ్రామంలో ఉంది. బిజిలీ అంటే తెలుగులో మెరుపు అని అర్థం. ఈ ఆలయానికి ఈ పేరు రావడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ప్రతి 12 సంవత్సరాలకొకసారి ఈ ఆలయంలోని శివలింగంపై పిడుగుపడి శివలింగం ముక్కలవుతుంది. పురాణాల ప్రకారం కులంతా అనే రాక్షసుడు కులు లోయను నీటిలో ముంచేయడానికి ప్రయత్నించాడు. శివుడు తన త్రిశూలంతో ఆ రాక్షసుడిని చంపి కులు లోయను రక్షించాడు. రాక్షసుడు చనిపోయిన తరువాత శివుడు అక్కడే శివలింగ రూపంలో స్థిరపడ్డాడు. అప్పటి నుండి ఆ స్థలం బిజిలీ మహాదేవ్గా ప్రసిద్ధి చెందింది. ఆలయ సంప్రదాయం ప్రకారం పిడుగు పడబోయే ముందు రోజు రాత్రి ఆలయ పూజారికి కల వస్తుందట. ఈ కల వచ్చిన మరుసటి రోజు నిజంగా ఆలయంపై పిడుగు పడుతుంది. పూజారి పగిలిన శివలింగం ముక్కలను సేకరించి వాటిని గోధుమ పిండి, వెన్నతో కలిపి తిరిగి జతపరుస్తారు. కొన్ని నెలల్లోనే శివలింగం మళ్ళీ తన పూర్వ రూపాన్ని పొందుతుంది. శివుడు తన భక్తులను చెడు శక్తుల నుండి కాపాడడానికి ఈ మెరుపును తన మీదకు తీసుకుంటాడని స్థానిక ప్రజలు నమ్ముతారు. ఈ మధ్యలో జూన్ 11, 2001న పిడుగు పడింది. అంటే వచ్చే 2033లో ఈ శివలింగంపై మళ్ళీ పిడుగు పడుతుంది. ఈసారి మీరు కూడా ఈ కులు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని దర్శించడం మాత్రం మర్చిపోకండి.